జగన్ చేసిన తప్పు, జగన్ చేసిన రాజకీయం తెలుగుదేశం చేయదలుచుకోలేదు. చంద్రబాబుకి అందులో రాజకీయపరమైనటువంటి విషయాల్లో పూర్తి అనుభవం ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో తెలుసు. జగన్ చేసిన పని ఏంటంటే మొదటి 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల పాటు అభివృద్ధి, సంక్షేమం ఈ రెండిటి మీదనే వెళ్తూ వచ్చాడు. ఓన్లీ ఫస్ట్ రోజున మాత్రం జరిగినటువంటి ఏది ప్రజావేదిక కూల్చివేత తప్ప మిగతాదంతా పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. మిగతాది క్రైమ్కి సంబంధించిన ఇవన్నీ ఎక్కడదక్కడ నడిచింది తప్పించి రాష్ట్ర స్థాయి ప్రతీకార రాజకీయాలు నడుపుకెళ్ళాలి. చివరిలో చంద్రబాబు విషయం నడిచింది. సరే, మధ్యలో అచ్చెన్నాయుడు, రవీంద్ర ఇట్లాంటి కేసెస్కి సంబంధించి ఆయా శాఖలు, నేను అనేది గ్రౌండ్ లెవెల్ క్యాడరు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల జోలికి కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళని వెంటపడాలి అనేటటువంటి రూట్లో పోలేదు. కాకపోతే క్రైమ్ కేసులు ఇవన్నీ అయితే నడుస్తూ వచ్చినాయి. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అట్లాగే, అంటే అప్పట్లో చేసింది ఏంటంటే అచ్చెన్నాయుడు ముందో, తర్వాత రవీంద్ర ముందో, ఆ తర్వాత అయ్యన పాత్ర, ఇట్లా 1 by 1 చేసుకుంటూ వస్తే అలా కాదు. ఇప్పుడు ఎవరో కింద స్థాయిలో బొత్స సత్యనారాయణ అందామో లేకపోతే రమణన్ అందామో ఇట్లా కాదు. ఓవరాల్గా ఏ కేసు వచ్చినా సరే జగన్నే ప్రస్తావిద్దాం. అది మదనపల్లి ఫైల్స్ అయినా జగనే, ఇసుకైనా జగనే, మద్యమైనా జగనే, అట్లాగే ఏ శాఖలో ఏం జరిగినా జగనే, ఎర్రచందనం అయినా జగనే, డ్రగ్స్ అయినా జగనే. ఇట్లాగా అంటే జగన్ అనేటటువంటి వాడు ఒక్కడే రాక్షసుడు. మిగతా వాళ్ళని గురించి అన్నా పట్టించుకోరు. మిగతా వాళ్ళ మీద కంటే కూడా మనం మెయిన్ తన్నే టార్గెట్ చేయాలి. తనకి సపోర్టింగ్ ఉండేటటువంటి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల ఇట్లాంటి వాళ్ళని విజయసాయిరెడ్డి, ఇప్పుడు విజయసాయిరెడ్డిని కంట్రోల్ చేయగలిగారు. ఇట్లాగా కొన్ని మార్పులు చేర్పులు అన్నటువంటి రీతిలో అడుగులు వేస్తూ మెయిన్ అయితే జగన్ మీదనే పదే పదే నిత్యం అతన్ని విలన్గా, అతన్ని దొంగగా, అతన్ని ఒక రాక్షసుడిగా చూపించడం ద్వారా ప్రజలలో మైండ్ అట్లా ఫిక్స్ అయిపోయేటటువంటి పని. ఒకప్పుడు నరేంద్ర మోడీ గురించి, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఇట్లా చేసి ఎకో సిస్టమ్ ద్వారా సక్సెస్ అయ్యారు. కాబట్టి అదే పని చెయ్యాలి అన్నటువంటి ఎత్తుగడ సాగుతోంది ప్రస్తుతం ఆంధ్రలో.